నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం సెంటర్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కటౌట్లను వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి అనుచరులు తొలగించారు. అదే ప్రాంతంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆనం విజయ్ కుమార్ అనుచరుల తీరుపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులు చింతారెడ్డిపాలెం సర్కిల్ వద్దకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నెల్లూరు నగరంలో సింహపురి హాస్పిటల్ హైవే నుంచి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డుకి వెళ్లే హైవే నందు మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కటౌట్ ఇక్కడ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే అక్కడ ఆ కటౌట్ ఈ రోజు ఉదయం అక్కడ తొలగించి నెల్లూరు నగర రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వారి ఫ్లెక్స్ ఇక్కడ కట్టడం జరిగింది. ఈ రోజు జిల్లా జనసేన పార్టీ నాయకులు మొత్తం నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇమీడియట్ గా వాళ్ళ ఫ్లెక్స్లు తీపిచ్చాం. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు రౌడీ ఈజాలు గోండా ఈజాలు అయిపోయినాయి, ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇంకా మీరు ఇప్పుడు ఉండేది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం. దయచేసి కొంచెం గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. క్రితంలో లాగా మీరు వైసీపీలో ఏ విధంగా రౌడీజాలు రాజకీయాలు చేశారో ఇక్కడ చేసేదానికి తావుంటుందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరొకసారి కానీ ఇటువంటి సంఘటన పునరావృతం కనుక అయితే జనసేన పార్టీ శ్రేణులు ఉపేక్షించే పరిస్థితిలో ఉండదు. రూరల్ వైసీపీ నాయకులకి మరొక మారు చెప్తున్నాం, దయచేసి మేము సమయం పాటించినంత వరకే ఇటువంటి ఏ గొడవలు జరగకుండా ఉంటాయి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి ఫ్లక్స్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ గారి కటౌట్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన జెండా జోలికి కానీ వస్తే ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి వైసీపీ శ్రేణులకు తెలియజేస్తున్నామని చెప్పి. ఇది చాలా దారుణం. వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాలు ఇంకా తగ్గినట్లేదు. మీరు గత ప్రభుత్వంలో పందిని పట్టుకొని నందంటే నందనాల్సిందే, నందిని పట్టుకొని పంది అంటే పందనాల్సిందే, అలాంటి ఆటలు ఇంక సాగవు. ఇది కూటమి ప్రభుత్వము, ధర్మంగా ప్రవర్తించే ప్రభుత్వము. అలాంటి ప్రభుత్వంతో మీరు పెట్టుకుంటే ఒప్పుకునే సమస్య లేదు. విజయ్ కుమార్ రెడ్డి గారు, మీరు గతంలో ఏమేం చేశారో అందరికీ తెలుసు. మీరు ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఈ విధంగా ఫ్లెక్సీలు తీసి సింహపూరి హాస్పిటల్ సెంటర్ లో, చిల్డ్రన్ పార్క్ ఏరియాలో, 4 కూడల రోడ్లో మీరు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. మీరు ఆత్మీయ సమావేశం చేసుకోండి, మేము వద్దని చెప్పడం లేదు. మా ఫ్లెక్సుల జోలికి, మా వ్యవహారానికి వస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఖబర్దార్, మీరు కావాల్సిందే పక్కన కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా ఫ్లెక్సులు తీసి మా నాయకుడు కళ్యాణ్ బాబు గారి ఫోటోలు తీయడం కానీ, ఫ్లెక్సులు తీయడం కానీ జరిగితే ఒక్కసారి వైఎస్ఆర్ నాయకులకి ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇంకోసారి జాగ్రత్తగా ఉండండి, మెలుచుకోండి. పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ మీ నోట్ల కట్టల ఫ్లెక్సీతో తొడలేరని జనసేన పార్టీ తరఫున మరొక్కసారి విన్నవిస్తున్నాను. నిన్నటి దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తీసేయడం, వెంటనే దాని స్థానంలో జడ్పీటీసీ అరుణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా ఉంది. వెంటనే వీటిని తొలగించండి. రూల్స్ కి వ్యతిరేకం కాదు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్స్లు వేయడం కరెక్ట్ కాదని